హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఇంకా అమ్మలందరికీ కూడా పిల్లలకి ఏం స్పెషల్గా వండి పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎక్కువ శ్రమ పడకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మీకు చాలా మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇవాళ సెకండ్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ రెసిపీస్లో. సో సింపుల్గా టేస్టీగా ఉండే ఒక రెసిపీ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి గోధుమ పిండిని మిక్సీ జార్లో వాటరు సాల్ట్ వేసి మంచిగా దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి, ప్యాన్ కేక్స్ లాగా అనుకోండి. సిమ్లో పెట్టేసి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత పైన కొంచెం టమాటో కెచప్, ఆ తర్వాత కొంచెం చీజ్, దాని మీద కొన్ని వెజిటేబుల్స్ అంటే ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇట్లా అనమాట. సో పిజ్జా మీద మనం పైన టాపింగ్స్ వేసుకుంటాం కదా, అట్లాగా దీని మీద కూడా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా వేసేసుకొని ఇంకొక దాని మీద కొంచెం మయోనీస్ అయితే పెట్టాను. సో మీకు ఇంకా రెసిపీస్ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో టైటిల్ కింద ఉంటుంది, ఒకసారి చూడండి. సో మయోనీస్ వేసిన చపాతీని కూడా దానిపైన ఇలా ఉల్టా వేసేసి రెండింటిని కూడా మంచిగా ఆయిల్, కొంచెం లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేసి శాండ్విచ్ లాగా కాల్చేసుకొని అండ్ చక్కగా బాక్స్లో పెట్టించేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా రెసిపీ. సో ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.